అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి 21, 22, 23 తేదీలలో కొన్ని గ్రహాల మార్పుల కారణంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభించబోతుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు లేదా చిత్త 1, 2 పాదంలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. శని గ్రహం కర్మలకు అధిపతిగా చెప్తారు. న్యాయదేవతగా గుర్తింపు ఉన్నటువంటి ద్వాదశ రాశులలో జీవితాలపైన ప్రభావాన్ని చూపుతుంది. శని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆయా జాతకులకు జీవితంలో ప్రకాశవంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కారణంగా కన్యా రాశి వారికి 21, 22, 23 తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందపరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. ఈ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందంగా పరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన దానం లభిస్తుంది. వ్యక్తులు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగును. బాధ్యతలు పెరుగును. ఆశించినటువంటి ఫలితాలు వెలువడును. అదేవిధంగా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభ ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో సమస్యలు తొలగును. ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా శుభకాలం అని చెప్పవచ్చు. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోతే మీరు చేరుకుంటుంది. తొందరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చవద్దు. వాదనలకు తావివ్వద్దు. అవగాహనతో సమస్యలు తొలగును. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కీలక బాధ్యతలను మీ యొక్క భుజాన వేసుకుంటారు. సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మీ యొక్క రంగాలలో విజయ పరంపర కొనసాగిస్తారు. ఉద్యోగ ఫలితాలు శ్రమపరితంగా ఏర్పడును. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి తగిన పనులు పూర్తి చేస్తారు. ఇంట ఆనందం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సవ్యాన్ని వృధా చేయవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సౌభాగ్య స్థితి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తారు. సవ్యానికి సహాయం చేసేవారిని ఏర్పడును. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనివ్వద్దు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. సంచల స్వభావాన్ని రానివ్వద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను ఏర్పరుస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆలస్యంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక అనికృత ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు.
కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాలని అందిస్తాయి. భవిష్యత్తులో అనుగుణంగా ఉంటుంది. అధికారులతో విధేయతలతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రత్యపూర్వకంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహన యోగాలు ఏర్పడును. దూర బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగును. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఆర్థికంగా సాగును. కుటుంబ వ్యవహారాల్లో విజయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందడం, చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగడం, వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగడం, వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పురోగతిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆనందం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక వస్తు ప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగను. అదేవిధంగా సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరగడం, స్థిరాస్తి వివాదాల నుండి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయాణాల్లో ఫలిస్తాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేసే పనుల్లో శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో ఫలిస్తాయి. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగును. అదృష్ట యోగాలు ఏర్పడును. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇతరులకు ఆకర్షణీయంగా అందిస్తారు. లాభదాయకమైనటువంటి చెప్పుకోవచ్చు. అవసరానికి ధనం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యారాశి వారికి లలిత సహస్రనామం పఠించటం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. మీ ఇంట్లో ఉన్న తెలియని వస్తువులు ఏవైనా ఉంటాయో అవి కూడా అలాగే ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయన్నమాట. అవి ఎలాంటి వస్తువులు మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఏది నెగిటివ్ వైబ్స్ని ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకు చాలాసార్లు చాలా విషయాల్లో చెప్పి ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా నైట్ టైంలో కాళ్ళు ఊపొద్దు, ఈ టైంలో నిద్రపోకూడదు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. మనమేమో ఏంటి ఇలా చాదేస్తాం, ఈ మూఢనమ్మకాలు ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటాం. నిజానికి చెప్పాలంటే వారు చెప్పేది 100% అని కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకు జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముందు రోజులలో మనకు చెప్పేవారు ఎవరు కూడా ఉండరు. కానీ మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మాత్రం అది మనం తెలుసుకొని ఖచ్చితంగా మన పిల్లలకు అనేది మనం చెప్పుకోవాలి. లేదంటే వచ్చే రోజులలో ఎవరికి ఏమీ కూడా తెలియదన్నమాట. మన పురాణాల్లో ఎలాగ ఉన్నాయి, తర్వాత మన పూర్వజన్మలో అంటే మనం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అవన్నీ కూడా మన పిల్లలకి మనం చెప్పుకోవాలి. లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. మన ఇంట్లో మనం చాలా రకాల వస్తువులను ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. తద్వారా ఈ కష్టాలన్నీ మీరే తొలగించుకోవచ్చు.
లేదంటే మీరు ఇంట్లో తెలిసి తెలియని గొడవలు పడుస్తాయి.